ఓకే. ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత మేము బయటకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసామనమాట. బికాజ్ బయట గాలి తగలాలి, ఎప్పుడు ఫ్యాన్ కింద ఇంట్లోనే ఎందుకని చెప్పేసి బయట తీసుకెళ్ళడం స్టార్ట్ చేయటంలో అప్పుడు బయట జనాలు ఇన్ జనరల్‌గా చూస్తుంటారు కదా! అప్పుడు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళనమాట. "ఏముందిలే దోగాడేటప్పుడు అట్లా బుగ్గలు తగ్గిపోతాయి. అవి పాల బుగ్గలే తగ్గిపోతాయి" అనేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ నడిచే ఏజ్‌కొచ్చేసాడనమాట. సో, ఇప్పుడేమంటారు నడుస్తాడు కదా! అప్పుడు తగ్గిపోతాడు, వెయిట్ తగ్గిపోతాడు, బుగ్గలు తగ్గిపోతాయి, పాల బుగ్గలు కదా అంటున్నారు. సో, నాకు తెలియక ఒకటి అడుగుతాను. నేను అడిగానా మిమ్మల్ని? మా బాబు వెయిట్ అయిపోతున్నాడు, లావైపోతున్నాడు, ఏం చేయాలా చెప్పండి? డైట్ చేయాలనా? జిమ్‌కి పంపించాలా? అని నేను అడుగుతున్నానా? లేదు కదా! పిల్లలు ఆ ఏజ్‌లో హెల్తీగా ఉండాలని ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు. ఎందుకు మరి ఈ ఉచిత సలహాలు ఇస్తారు? బాగుంటే బాగున్నాడని చెప్పండి. లేదంటే అసలేది చెప్పొద్దు. జస్ట్ చూసి సైలెంట్ అయిపోండి. ఎందుకు తగ్గిపోతాడులే, అలా ఉంటాడులే, ఇలా ఉంటాడులే, పిల్లల దగ్గరికి ఎందుకండి ఇలాంటి మాటలు చెప్తారు?